హలో గైస్, రేపటి మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది అదాని పవర్ షేర్ గురించి అడుగుతున్నాం, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే వోక్హార్డ్ ఫార్మా ఈరోజు ఆల్మోస్ట్ 20% ర్యాలీ ఇచ్చింది, దానికి రీజన్స్ ఏంటో డిస్కస్ అనేది చేద్దాం. మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం సండే వీడియోలో డిస్కస్ చేసాం. సో ఎగ్జాక్ట్గా మనకి 26,250 నుంచి 26,300 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ 26,250 లెవెల్ మనకి ఆల్మోస్ట్ 10:15 10:30 దాకా కూడా మనకి టెస్ట్ 11 o'clock దాకా కూడా మనకి టెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఆ రీజియన్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి షార్ట్ ఫాల్ మనం చూసాం అనమాట. సో 26,150 బిలో దాకా కూడా మనం ఏదైతే సో చూసాం అనమాట ఫాల్. సో ఈరోజు మనకి కొంత హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది, దాని గురించి మనం డిస్కస్ చేస్తే కనుక సో 26,150 మనకి కొంత సపోర్ట్ ఉందన్నమాట. రేపు కనుక 26,150 పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక అగైన్ మనకి 26,250 నుంచి 26,300 టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు 26,150 పైన ఒకవేళ సస్టైన్ కాలేక ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక సో ఫర్దర్ ఫాల్ మనకు ఉండే ఛాన్స్ ఉంటుంది. 26,000 లెవెల్ మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. సో సింపుల్ అనాలిసిస్. సో 26,150 పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక 26,250 26,300 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక 26,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ అనమాట, రేపటి కోసం వీక్లీ ఎక్స్పైరీ కోసం అనమాట. అలాగే ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక వోక్హార్డ్ ఫార్మా ఆల్మోస్ట్ మనకి సో 20% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది అనమాట. 19 to 20% ర్యాలీ ఇచ్చింది. రీజన్ ఏంటో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో యుఎస్ఎఫ్డిఏ నుంచి వీళ్ళకి యాంటీబయాటిక్ జెనిచ్ అనే డ్రగ్ అప్లికేషన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఫస్ట్ టైం సో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఒక ఇండియన్ డ్రగ్ని యాక్సెప్ట్ చేశారనమాట, యాంటీబయాటిక్ జెనిచ్ని. సో ఇది కొంత పాజిటివ్ న్యూస్ అనమాట సో వోక్హార్డ్ ఫార్మాకి. అందువల్ల స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సింగిల్ డేలో ర్యాలీ ఇచ్చి మళ్ళీ కూడా కంటిన్యూస్గా ప్రీవియస్గా కూడా మనకి స్టాక్ పడిందనమాట. సో సింగిల్ డే ర్యాలీని సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయకండి, బట్ ఇట్స్ ఎ పాజిటివ్ న్యూస్ ఫర్ ద కంపెనీ గైస్. సో ఇది మనకి వోక్హార్డ్ ఫార్మా గురించి అనమాట ర్యాలీకి రీజన్. అలాగే ఈరోజు మనకి లాస్ట్ వీడియోలో మనకి కొన్ని స్టాక్స్ గురించి అడిగారు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎటర్నల్ అనమాట. సో ఎటర్నల్ గురించి అంటే జొమాటో షేర్ గురించి అడుగుతుందన్నమాట. మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. 290 నుంచి 300 మనకి సపోర్ట్ ఉందన్నమాట. ఆ రీజన్ ప్రజెంట్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ 290 పైన సస్టైన్ కాలేకపోతే కనుక సో ఆల్మోస్ట్ 240 నుంచి 250 లెవెల్స్ దాకా కూడా స్టాక్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడ స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వస్తే కనుక అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది గైస్. సో ఇది మనకి ఎటర్నల్ స్టాక్ గురించి అనమాట. అలాగే పాలసీ బజార్ స్టాక్ గురించి ప్రీవియస్ వీడియోలో లాంగ్ టర్మ్కి అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రెజెంట్ ట్రెండ్ అయితే స్లైట్ పాజిటివ్గానే ఉంది, బట్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కనుక ఫండమెంటల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫండమెంటల్స్ వైజ్ మనం చూస్తే కనుక పాలసీ బజార్ అంత స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ కాదు. అంతేకాకుండా స్టాక్ చాలా హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. స్టాక్ PE 187, జనరల్గా 15, 20, 25 PE ఉంటే మంచి వాల్యుయేషన్స్లో ఉన్నట్టు, బట్ 187 PE అనేది చాలా హైయర్ వాల్యుయేషన్స్లో ఉంది. ROE కూడా అంత స్ట్రాంగ్గా ఏం లేదు. ప్రీవియస్లీ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. సో ఎప్పుడు కూడా లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకండి. లాస్ట్ 1 to 2 ఇయర్స్గా కొంత ప్రాఫిట్స్ అనేవి మనకి చూపిస్తుంది అనమాట. బట్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ చూపించవచ్చు, బట్ అంత స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అయితే కాదనమాట. సో ఇంకా వీళ్ళు చాలా కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అదన్నీ పక్కన పెడితే కనుక కొంత అవాయిడ్ చేయడం బెటర్ గైస్. పాలసీ బజార్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ అదాని పవర్ స్టాక్ గురించి సో చాలామంది అడుగుతున్నారు. ప్రీవియస్గా మనకి 130 లెవెల్ బ్రేక్అవుట్ అప్పుడు డిస్కస్ చేసాం. 140, 145 లెవెల్స్ అప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. ప్రజెంట్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. సో బెటర్ వెయిట్ చేయండి. 150 పైన కపుల్ ఆఫ్ డేస్ సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. లేదు అనుకుంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మళ్ళీ కూడా 125, 130 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ అనమాట. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే కనుక. సో ఇది మనకి అదాని పవర్ గురించి అనమాట. అలాగే చాలామంది వారి ఎనర్జీస్ అలాగే వారి రెన్యూబుల్ టెక్ గురించి అడుగుతుందన్నమాట. వారి ఎనర్జీస్ మనం ప్రీవియస్గా హై లెవెల్స్లో ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. 3,600 నుంచి 3,750 సో హై లెవెల్స్ ఉన్నాయి. సో అక్యూములేట్ చేసుకోకండి. ప్రీవియస్గా IPO వచ్చినప్పుడు కూడా ఈ లెవెల్స్ టెస్ట్ చేస్తే అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ప్రీవియస్గా కూడా మళ్ళీ 3,750 టెస్ట్ చేసి పడిందనమాట. మళ్ళీ అరౌండ్గా లెవెల్ టెస్ట్ చేసి పడుతుందన్నమాట. హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకోకండి. వారి ఎనర్జీస్ ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ, వారి ఎనర్జీస్ అనేది వారి కంపెనీకి ఏదైతే పేరెంట్ కంపెనీ అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, బట్ ప్రజెంట్ ఫాలో అవుతుంది 2,750, 2,500 కొంత మంచి లెవెల్స్ గైస్. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే కనుక వారి రెన్యూబుల్ టెక్ గురించి కూడా సో కపుల్ ఆఫ్ మెంబర్స్ అడిగారు అనమాట ప్రీవియస్ వీడియోలో. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. 950 నుంచి 1000 కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ కాకపోతే కనుక స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే కనుక పడుతుంది అనమాట. అలాగే రిలాక్స్ ఆఫ్ ఫుట్వేర్ స్టాక్ గురించి సో ప్రీవియస్ వీడియోలో సంపాదన అడిగారు అనమాట. సో ప్రీవియస్ ర్యాలీ ఏదైతే ఫుట్వేర్ సెక్టార్
స్టాక్స్ లైక్ బాటా కానివ్వండి, రిలాక్స్ ఫుట్వేర్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో కొంత బిజినెస్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, అందువల్ల కంపెనీస్ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు అనమాట. 950 నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ మీరు ఒకవేళ హై లెవెల్స్లో అక్యుములేట్ చేసుకుంటే కనుక టైం ఇవ్వండి. సో బెటర్ యావరేజెస్ అయితే కనుక ప్రెజెంట్ పడుతున్నప్పుడు చేయకండి, మళ్ళీ కూడా ఫర్దర్ ఫాల్ అయితే కనుక యావరేజ్ చేస్తే లాస్ అనేది హెవీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఆ విధంగా చేయకండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి, మీ లెవెల్స్ దాకా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి గైస్. అలాగే సూలా వైన్యార్డ్స్ స్టాక్ నుంచి కూడా అడుగుతుందన్నమాట. ఇది కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. సో వీళ్ళు ఫైనాన్షియల్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్స్ కానీ లాస్ట్ 1 or 2 ఫైనాన్షియల్ ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్గా వీళ్ళు కొంత లాసెస్ పోస్ట్ చేస్తుందన్నమాట ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే కనుక. అందువల్ల స్టాక్లో కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. ప్రెజెంట్ అవాయిడ్ చేయండి, యావరేజ్ చేయడం అవంటి అవాయిడ్ చేయండి. మీడియం స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా స్టిల్ నెగిటివ్ ఉన్నాయి. బట్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్ట్రాంగ్ రివర్సల్ ఏమైనా వచ్చి 300 పైన సస్టైన్ అయితే అప్పుడు యావరేజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. పడుతున్నప్పుడు ఇప్పుడు కూడా యావరేజ్ చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాలియన్ స్టాక్ గురించి అయితే కనుక లాస్ట్ 3 to 4 వీడియోస్లో కంటిన్యూస్గా అడుగుతున్నారు. మనం హై లెవెల్స్లో అప్పర్ సర్క్యూట్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. స్టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎస్ఎం లిస్ట్లో ఉంది, ఇటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోకండి. స్టాక్ని అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు, స్టాక్ని కంప్లీట్గా పుష్ చేస్తున్నారు అని చెప్పారు. ఎప్పుడైతే పడుతుందో లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఏదైతే ఎగ్జిట్ అవ్వడం చాలా కష్టం అని కూడా మనం డిస్కస్ చేసాం. ఎప్పుడు కూడా ఇటువంటి పంప్ అండ్ డంప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పుష్ చేస్తుంటారు కొన్ని కంపెనీస్ని. సో ఈజీ రిటర్న్స్ కోసం ఎప్పుడు కూడా వెళ్ళకండి గైస్. సో ఎప్పుడు కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ మాత్రమే అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఏదో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పెరుగుతుందని ఎప్పుడు కూడా తీసుకోకండి, అవాయిడ్ చేయండి, మంచి కంపెనీస్ చూస్ చేసుకొని. అలాగే అనంతరాజ్ స్టాక్ గురించి కూడా అడుగుతాం అనమాట. ప్రజెంట్ ప్రీవియస్ స్ట్రాంగ్ ర్యాలీ ఉందో అదంతా కూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 500 నుంచి 520, 525 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ప్రజెంట్ వెయిట్ చేయండి, రివర్సల్ వస్తే కనుక అప్పుడు అక్యుములేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక బెటర్ ఈ రీజన్స్లో ఏమైనా స్ట్రాంగ్ 500 రీజన్ అరౌండ్గా మనకి ఏదైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ డీసెంట్ కంపెనీ అనమాట. అర్బన్ కంపెనీ గురించి కూడా అడుగుతుంది అనమాట. ఇది కూడా ఐపీఓ లిస్టెడ్ నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫండమెంటల్స్ చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా మనకేమీ కనిపించట్లేదు అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ఏదైతే కంపెనీ ప్రీవియస్ ఇట్స్ లాస్ మేకింగ్ కంపెనీ ఐపీఓ రిలీజ్ అయ్యే ముందు మాత్రమే లాస్ట్ 1 yearలో మాత్రమే ఇట్స్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా చూపించి ఐపీఓలో లిస్ట్ అయ్యారనమాట. సో ఎప్పుడు కూడా అటువంటి లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకండి. ఫ్యూచర్లో ఏమైనా గ్రోత్ ఉండొచ్చు కానీ బట్ కాంపిటీషన్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి కాంపిటీషన్ వస్తే కనుక కంపెనీ మళ్ళీ ఫర్దర్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు ఐపీఓలో అలౌట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మాత్రమే హోల్డ్ చేయండి గైస్. అలాగే టాటా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ రీసెంట్ టైమ్స్లో ఏదైతే స్ట్రాంగ్ ర్యాలీ కనిపించిందో అదంతా కూడా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. సో 650 నుంచి 700 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. బెటర్ ఆ రీజన్స్లో ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోండి గైస్. అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి అడుగుతున్నమాట. ప్రీవియస్గా కూడా డిస్కస్ చేస్తాం, మనం 300 లెవెల్ బ్రేక్అవుట్ అప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఎఫ్ఐఎస్ ఆ టైంలో కొంత స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 130, 140 లెవెల్స్ దగ్గర నుంచి చాలా బాగా పెరిగింది. 350 లెవెల్స్ దాకా వెళ్ళింది. చాలా హైయర్ ప్రైజెస్ దగ్గరికి వెళ్ళింది. సో అక్యుములేట్ చేసుకోవద్దని చెప్పుకున్నాం. ప్రజెంట్ కూడా ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్గానే ఉంది. సో ప్రజెంట్ అవాయిడ్ చేయండి. 250 దగ్గర కానీ లేదా స్ట్రాంగ్ సపోర్ట్స్ చూస్తే కనుక 200 నుంచి 220 అలాగే 250 లెవెల్స్ సపోర్ట్స్ అనమాట. సో అక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే అమర్ రాజా బ్యాటరీ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే కనుక బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. మనం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, సో కొంత సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. ఒక సమ్ పర్సన్ అడిగారన్నమాట, మేము అరౌండ్గా 1400 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం, అసలు హోల్డ్ చేయొచ్చా లేదా అని. సో ఏదైతే మనకి ఈవీ సెక్టర్ కనుక బూమ్ అయితే నెక్స్ట్ 5 to 8 years లేదా 10 years టైంలో సో బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. బట్ అంతవరకు మీరు టైం ఇవ్వగలగాలి. ఇప్పుడు కూడా హోల్డింగ్ మంచి కంపెనీస్ను హోల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంట్ ట్రెండ్ అయితే కనుక కొంత నెగిటివ్గానే ఉంది. బట్ లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ ప్రోస్టమ్ స్టాక్ గురించి సో కపుల్ ఆఫ్ మెంబర్స్ అడిగారు అనమాట. ప్రీవియస్ వీడియోలో అడిగారు, అంత ముందు వీడియోలో కూడా అడిగారు అనమాట. సో స్టాక్ అయితే కనుక స్లైట్ రివర్సల్ వచ్చింది. వాల్యూమ్స్ కొంత తక్కువ ఉన్న స్టాక్. సో పెరిగితే ఏ విధంగా పెరుగుతుందో పడినప్పుడు కూడా ఆ విధంగానే పడుతుంది. సో 180 అబోవ్ ఏమైనా సస్టైన్ అయితే ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఉండే ఛాన్స్ గైస్. 150 సపోర్ట్ అనమాట. అలాగే హెచ్సిసి స్టాక్ గురించి అడిగారు అనమాట.
సో హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఇది కూడా ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. సో ప్రజెంట్ అయితే కనుక అవాయిడ్ చేయండి. ప్రీవియస్ ఏదైతే కోవిడ్ తర్వాత ఆ స్ట్రాంగ్ ర్యాలీ ఏదైతే 2021 2022 ఆ స్ట్రాంగ్ ర్యాలీ అనేది కంప్లీట్ అయింది. సో పెన్నీ స్టాక్స్ జోల్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే రతన్ ఇండియా స్టాక్ గురించి అడుగుతున్నారు. ఇది కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది అనమాట. నియర్ బై సపోర్ట్ చూస్తే కనుక 38 నుంచి 40 మనకి సపోర్ట్ ఉందన్నమాట. అలాగే బ్లూ స్టార్ కంపెనీ గురించి కూడా సమ్ పర్సన్ అడిగారన్నమాట. ఇది కూడా సో కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. 1750 నుంచి 1800 ప్రజెంట్ అయితే కనుక కొంత నెగిటివ్గానే ఉంది. వాల్యూమ్స్ అంతగా స్ట్రాంగ్గా లేవు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి గైస్. ఇవన్నమాట స్టాక్స్ చాలామంది అడిగినవి. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. అదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.